జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడు. ఎలా అంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు కాదంటారా? నేనెందుకు ఓడిపోతా ఉంటానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని అందట. అవునా? కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. అర్థమైందనుకుంటా. ప్రతి స్త్రీ కోపం వెనుక ఒక చిన్నపాటి ఆశ, అలాగే ఆరాటం ఉంటుంది. అర్థం చేసుకున్న మగవాడికి తాను ఒక దేవతలా కనిపిస్తుంది. ఇక అర్థం చేసుకోని వాడికి ఆమె ఎప్పటికీ తలనొప్పిగానే మిగిలిపోతుంది. ఈ సమాజంలో సాయం చేసే చేతులకు గాయం చేసే మనుషులే ఎక్కువ కాదంటారా? సానుభూతి కోరుకునే బతుకు జీవితాంతం అబద్ధాన్నే చెప్తుంది. నువ్వు నమ్మని వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎక్కువ అడుక్కుంటే అలసైపోతావు, ఎక్కువ మాట్లాడితే చులకనైపోతావు. అందుకే కుదిరినంత మౌనమే మంచిది. అర్థమైందనుకుంటా. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం ఎప్పటికీ అబద్ధం ఉండకూడదు. మాట్లాడిన ప్రతిసారి వారి మాటల్లో తప్పులు వెతకడం కాదు, వారి మనసులో మీపై ఉన్న ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకోండి. వారి మాటల్లోని ఉద్దేశం, వారి జీవితంలో మీ స్థానం ఏమిటో మీకు సరిగ్గా అర్థమవుతుంది. గుర్తించుకోండి.